నమస్తే బ్రో. నమస్తే. సో ప్రకాష్ రాజ్ గారు అయితే ఐఎమ్ ఆస్కింగ్ జస్ట్ ఆస్కింగ్ అని ఏదో మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో. ఇటు పక్కన ప్రశ్న అనే వ్యక్తికి ఏదో ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఇద్దరు కలిసి ఆ ప్రశ్నల ద్వారా ఏం సాధించారు? అట్లానే పవన్ కళ్యాణ్ గారిని నెగిటివ్ చేయాల్సినంత అవసరం ఏముంది ప్రకాష్ రాజ్ గారు? అంటే ఈ ప్రకాష్ రాజ్ ఎవరైతే మాట్లాడుతుండో ఈయనకి ఏం హక్కు ఉందన్న పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడడానికి? ఈయన ఎవరు పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడడానికి? ఈయన ఏమన్నా పవన్ కళ్యాణ్ అన్నకి ఓటేసినోడా, చంద్రబాబు నాయుడుకి ఓటేసినోడా, లేకపోతే ఆపోజిషన్ పార్టీ ఓడా? ఎవరన్నా ఈయనకు మాట్లాడడానికి హక్కే లేదు. ఎవరైనా మాట్లాడడానికి? ఇప్పుడు నీకు సినిమా ఇండస్ట్రీ ఎంతో అవకాశం ఇచ్చింది, తెలుగు ఇండస్ట్రీ నీకు మంచి పేరు ఇచ్చింది, మంచి హోదాలో ఉన్నావు, నువ్వు బాగానే కోట్లు సంపాదించుకున్నావు, బాగానే ఉంది. నువ్వేమన్నా పేద ప్రజలకి 10 రూపాయలు దానం చేసినావు నువ్వే ప్రకాష్ రాజ్? చేయలేదు కదా. పవన్ కళ్యాణ్ అన్న కష్టాజీతము ఎంతోమందికి ప్రజలకి పంచిపెట్టిండు. నువ్వు 10 రూపాయలు పేద ప్రజలకి దానం చేసినోడివా? పిల్లికి బిచ్చనేవాడి వాడు పవన్ కళ్యాణ్. ఎలక్షన్లో ఒకప్పుడు పాల్గొన్నారు, ఒకప్పుడు గురించి మాకెందుకు? ఎలక్షన్లో విష్ణు గారి మీద ఓడిపోయారు. ఒకప్పుడు గురించి మాకెందుకన్నా, ఇప్పుడు జరిగేది చెప్తున్నా నేను. నువ్వు ఒకప్పుడు నువ్వు ఏదో అయి ఉండొచ్చు. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు? నువ్వు పవన్ కళ్యాణ్ అన్న గురించి మాట్లాడడానికి నువ్వెవరు? పవన్ కళ్యాణ్ అన్న ఊరుకుంటాడేమో కానీ పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ మాత్రం ఊరుకోరు, పాతాలోనికి తొక్కి పడేస్తారు. అది నువ్వు పవన్ కళ్యాణ్ అన్న గురించి సినిమాలో యాక్ట్ చేసి చెప్తున్నా. పవన్ కళ్యాణ్ అన్న సరే పోనీలే అనుకుంటుండు. పవన్ కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ గిట్ట పోనీలే అని 4-5 సార్లు ఊక్కున్నారు. ఈసారి మాత్రం వదలరు, పాతాలోనికి తొక్కేస్తారు. అవకాశం ఇచ్చారని తెలుస్తుంది పవన్ కళ్యాణ్ గారు. ఏమో అంటున్నారు కానీ చూద్దాం. సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న ఏంటంటే బతకని, సో మన పేరు చెప్పిండు, సరే బతుకుతాడంటే బతకని అనుకుంటాడు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ మాత్రం వదలరు, పాతాల్లోనికి తొక్కి పడేస్తారు. అది ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. నీకు కొవ్వు ఉండొచ్చు, డబ్బు ఉండొచ్చు, డబ్బు అహంకారం ఉండొచ్చు నీకు, కానీ ఎవరి దగ్గర ఎప్పుడు ఏం మాట్లాడాలో అది చూసి జాగ్రత్తగా మాట్లాడాలని కోరుకుంటున్నా. అదే కనుక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కనుక తిరగబడ్డారనుకో నీకు బతుకు తిరిగే ఉండవు. నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఎవరివన్నా? నీ రాష్ట్రం ఏది? నీ జిల్లా ఏది? నువ్వెవరు అసలు? నీకు ఇక్కడ ఏదో పేరు ఉంది, ఆ సినిమాలు తీసుకుంటా మంచిగా ఉండు, నీకు ఆ పేరు నిలబెట్టుకో. ఇంకా నువ్వెవరో మాకు ఎవరైతే అన్నం పెట్టిందో తెలుగు ఇండస్ట్రీ, ఆ అన్నం మీదనే నువ్వు ఎదురుగా మాట్లాడితే ఎట్లుంటుందన్న? నువ్వు ఇటువంటివి మాట్లాడినావు అనుకో నీకు అవకాశాలు కదా. ఇండియాలో ఏ అవకాశం ఇయ్యారన్నా, ఎవ్వరు ఇయ్యరు. నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు మళ్ళీ. సో అది అండి. నమస్తే. ప్రకాష్ రాజ్ గారు ప్రతిసారి ఎవరో ఒకరిని ప్రశ్నిస్తూ ఉంటారు. అలాగే ప్రశ్న అనే దగ్గరికి వెళ్ళి ఒక ఇంటర్వ్యూ చేశారనమాట. అక్కడికి వెళ్ళి అకారణంగా అప్రస్తుతంగా ఆ పవన్ కళ్యాణ్ గారిని ఆయన పైన తిట్టడం, ఆయన ఏదన్నా తగ్గించి మాట్లాడటం, అలాగే పక్క నటుడు తమిళ నటుడు విజయ్ గారిని కూడా తగ్గించి మాట్లాడటం, వాళ్ళకి నాలెడ్జ్ లేదంటాం పాలిటిక్స్ పైన. ఎలా తీసుకుంటున్నారు దాన్ని? ఈయనకి ఏముందంట నాలెడ్జి? ఈయనకు నాలెడ్జి ఉందా? అసలు రాజకీయం అంటే ఇతనికి తెలుసా? సినిమాల వరకే వచ్చాడు. ఒక చిన్న సీరియల్, ఒక 30 ఏళ్ల క్రితము ఒక చిన్న సీరియల్లో వచ్చాడు అతను. గుప్పెడంత మనసు అనే మన రామోజీరావు గారు అవకాశం ఇస్తే వచ్చాడు. అలా వచ్చి సినిమా ప్రపంచాన్ని ఒక ఏళ్ళుడేలాడు. కాదనట్లేదు, సినిమా ప్రపంచంలో మంచి విలక్షణ నటుడయ్యాడు. విలన్గా, తండ్రిగా, అన్నగా, అక్కగా అన్ని రకాలైనటువంటి క్యారెక్టర్లు చేశారు, కాదనడానికి కూడా లేదు. కానీ ఇతని నటన వ్యవహారంలో నటన చేసుకుంటూ ఉంటుంటేనే బాగుంటుంది. అంతేగాని రాజకీయ నాయకుల మీద పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత అయితే అతనికైతే లేదు. లేనటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడతారు? అతను పవన్ కళ్యాణ్ ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఏదో చేస్తే సినిమా ఇండస్ట్రీ పక్కన పెట్టేసింది. 2 ఏళ్ళు పక్కన పెట్టితే చిరంజీవి గారి దగ్గరకు పోయి కాళ్ళు పట్టుకుంటే చిరంజీవి గారు మళ్ళీ రిఫర్ చేస్తే మంచి నటుడు ఇవ్వండి అయ్యా అని రిఫర్ చేస్తే ఆ రిఫర్ మీద ఇతను మళ్ళీ ఇన్నాళ్ళు బట్టి సినిమాలో చేసుకొని బ్రతుకుతున్నాడు. ఇటువంటి వ్యక్తి మెగాస్టార్ ఫ్యామిలీ అనేంతటి వ్యక్తి అయినా, మెగా ఫ్యామిలీని హెచ్చించే అంతటి వ్యక్తి అయినా లేనిపోని అన్నీ ఇతనికి ఎందుకండి? ఇతను సినిమాలు ఏవో చేసుకుంటే బాగుంటుంది. సినిమాల్లో అవకాశాలు లేవా? సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావుగా, ఫస్ట్ భార్యకి అన్యాయం చేసి ఆడపిల్లలు ఉన్నారనే విచక్షణ జ్ఞానం కూడా విడిచి ఆ అమ్మాయిని వదిలేసేసి కొడుకు కావాలని సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావుగా, కొడుకు పుట్టాడుగా. ఆ భార్యని ఆ కొడుకుని తీసుకొని ఏదైనా విదేశాలకు వెళ్ళు, లేకపోతే ఎక్కడైనా ఎగురు, ఏమైనా చేసుకో. అంతేగాని నువ్వు రాజకీయాల గురించి నువ్వెందుకు మాట్లాడతావు? రాజకీయం గురించి నీకేం తెలుసని మాట్లాడతావు? పవన్ కళ్యాణ్ గురించి ఏం మాట్లాడతావు? ఎవరు ఓడిపోక ఏం చేస్తాడు? ఈయనకి దేనిట్లోనైనా పోటీ చేసే అర్హత లేదు, రైట్స్ లేవు. ఇతనికి ఉన్నదల్లా ఏంటంటే కెమెరా ముందర నటించడం,
ఇంతవరకే అతని హక్కు, ఇంతవరకే అతని అర్హత. కెమెరా ముందర పెట్టి పలానాది అని పలానా క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేస్తారు. ఆ క్యారెక్టర్ని ఎంత చక్కగా అంటే అంత చక్కగా పండిస్తారు. అంతవరకే ఉండాలి. మీరు మా అసోసియేషన్లో పోటీలు చేయడాలు, తర్వాత ఇటువంటి ప్రముఖులైనటువంటి రాజకీయ నాయకుల మీద మాట్లాడతారు, ఈ అర్హతలు మీకేమీ లేవు. ఆయన అన్ని మాటలు మాట్లాడినా మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఓజీ సినిమాలో ఆయనకు అవకాశం ఇచ్చారంట అంటే అతనికి ఆ క్యారెక్టర్కి అతను సరిపోతారు కనుకనే ఇచ్చారు. ఇక ఇప్పుడు ఎవరుగా ఆయన గొప్పతనం అనుకోవచ్చా? ఇవ్వచ్చు. మనకి పవన్ కళ్యాణ్ గారికి గొప్పతనం కనుకనే ఇచ్చారు. ఇప్పుడు ఇంకే సినిమాల్లో రానివ్వరుగా. వాడుకుంటున్నారు, మోడీ గారు వాడుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు. మోడీ గారు వాడుకోరు, చంద్రబాబు నాయుడు గారు వాడుకోరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం నిలబడటానికే ఎన్నెముకైనా బ్యాక్ బోన్ అయినా పునాది రాయి అయినా పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు అనే ఒక వ్యక్తి లేకపోతే 2024లో కూటమి ప్రభుత్వమే ఉండేది కాదు. ఒక దరిద్రుడు వచ్చి మళ్ళీ రాష్ట్రం మొత్తాన్ని చంకనాకించి పారేసేవాడు, నానా తిప్పలు పెట్టేవాడు. బ్యాక్ బోన్ పవన్ కళ్యాణ్ గారే. దేనికి? బీజేపీ ప్రభుత్వానికి. ఎన్నో పునాది రాయి పవన్ కళ్యాణ్ గారే. దేనికి? టీడీపీ ప్రభుత్వానికి. ఈ రెండింటికి ఇతను ఒక గూడు, ఒక మేడ అవ్వబట్టే ఒక ఇల్లు అనేది ఏర్పడింది. అంతేగాని అవేమీ లేకుండా వీళ్ళేమీ రాలేదు అక్కడ. అతన్ని ఎవరు వాడుకోవాల్సిన అవసరం లేదు. వాడుకోవడానికి ఆయన ఏమి 6 ఏళ్ళ అమ్మాయి కాదు, లేకపోతే ఆడపిల్ల అంతకంటే కాదు వాడుకొని వదిలేసేయటానికి. మగ మనుషులు వాడుకుంటారాయా? ఏ రకంగా వాడుకుంటారు? ఏం మాట్లాడుతున్నారు? ఈ వాడుకోవడం అనే మాట చాలా గలీజ్గా ఉంది. దీనికి ఏదైనా కొత్త పదాలు, కొత్త అర్థాలు ఏమైనా ఉంటే తీయండి. అంతేగాని ఎవరిని ఎవరు వాడుకోరు. ఎవరిని ఎక్కడ ఎవరు యూజ్ చేసుకోవాలో వాళ్ళకి తెలుసు, అక్కడ వాళ్ళు యూజ్ చేసుకుంటారు. నమస్తే బ్రో. నమస్తే. ప్రకాష్ రాజ్ గారు అయితే తాజాగా ఏదో ఒక ఇంటర్వ్యూలోకి వెళ్ళి అటు పవన్ కళ్యాణ్ గారి పైన అయితే విమర్శలు చేశారనమాట. సో ఆయన అసలు ఏంటి, ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారు సమాజానికి? ఆయన ఏమైనా మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారా? ప్రతి దానికి జస్ట్ ఆస్కింగ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడతారు. ఆయన నినాదం ఏంటి అసలు? కుక్క బుద్ధి వంకర బుద్ధిలా ఆయన బుద్ధి కూడా వంకర బుద్ధి అన్న. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి, మన తిరుపతిలో లడ్డు గురించి ఫైట్ చేస్తున్నప్పుడు కూడా ఎవడు మాట్లాడింది ఈ మనిషి జస్ట్ ఆస్కింగ్ అని పెట్టి ఎక్స్లో ఏవో మాట్లాడుకుంటా, మాలో మన మంచు విష్ణుతో ఓడిపోయినోడు కూడా ఇట్లా పవన్ కళ్యాణ్ అర్హత లేనివాడు మాట్లాడుతుంటే ఏమో ఉరేసుకొని చచ్చిపోబుద్ది అవుతుంది అన్న. చాతగాంతనాన్ని అదేది ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చాతగాంతనం కాదు, అది తీయాలి చేయాలి అనుకుంటే వారే జరపవచ్చు నన్ను అడితే ఆయన మీద. ఫ్యాన్స్ కూడా పవన్ కళ్యాణ్ అన్న కోసం మౌనం చూసుకొని సైలెంట్గా ఉన్నట్లేదు. ఆయనకి ఇప్పుడు సినిమాలో ఛాన్సులు దొరికేదే ఆడికి దొరుకుతున్నాయి. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారితో పెట్టుకుంటే జగన్ అన్న అట్లాంటి ఆయననే ఇంట్లో కూర్చున్నాడు. మన రోజా కొడాలని అని వీళ్ళందరూ ఇంట్లో కూర్చున్న వాళ్ళు, ఈ మనిషి ఏం దానికి సాటుగా వస్తాడో నాకు అర్థం కాదన్న. ఏదో చిన్న క్యారెక్టర్లు వస్తే ఏదో చూసుకొని ఏదో నీ కడుపు కుట్టికి ఇంత మెతుకన్నం తిని ఇంట్లో కూర్చుంటే అయిపోయా. ఇట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి, సింగ్ల గురించి, ప్రధాని మోడీని కూడా తిట్టేంత మనిషి అయిపోయాం. అలా అంత ఈ మనిషికి అంత మదం ఎక్కి కొట్టుకున్నప్పుడు ఏదో ఒక రోజు అయితే ఫుల్ స్టాప్ పెట్టాలన్న. ఇది ఎందుకంటే ప్రతిసారి పవన్ కళ్యాణ్ గారికి ఎగనెస్ట్గా ఎక్స్లో మాట్లాడడం అయితే ఇంకా చూసినంతసేపు చూసి మనిషికి సహనం అనేది ఉంటుంది. అది కోల్పోతే మాత్రం ఏం జరిగేదో కూడా చూపిస్తాడు. సినిమాలో అవకాశాలు లేక అటెన్షన్ కోసం పవన్ కళ్యాణ్ గారిని విజయ్ గారు కన్ఫర్మ్ అన్న. అటెన్షన్ ఒకటి, ఇంకోటి ఆ మనిషికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఏ మనిషి తప్పు మాట్లాడినా కరెక్ట్ అనే మాట్లాడతాడు. బీజేపీ తరఫున మా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఏ మంచి పని చేయి, ఏ చెడు పని చేయని ఖచ్చితంగా ఆయన్నే ఫస్ట్ ఉంటాడు. కాంగ్రెస్ పార్టీ గురించి ఏది మాట్లాడి కరెక్ట్ అని చెప్తాడు అన్న. ప్రకాష్ రాజ్ గారు అనుభవం లేదంటే దేనికి అనుభవం? ఎవ్వరికి కూడా అనుభవం ఉండదండి. దిగిన తర్వాత వాళ్ళు మాట్లాడి చేసేది, వాళ్ళు నేర్చుకునే దాన్ని బట్టి ఉంటుందండి. 15 ఏళ్ళు అయిందండి మరి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చి, ఇంకా అనుభవం లేదని అంటే మరి బెంగళూరు సెంట్రల్ సిటీ నుంచి ప్రకాష్ రాజ్ గారు పోటీ చేసి ఒకసారి ఎంపీ కింద పోటీ చేశారు. ఓడిపోగానే ఇంకా ఆయన మేనేజర్ మరి రెండోసారి పోటీ చేయొచ్చు కదా. మరి అప్పుడు ఆయనకి అనుభవం అవుతుంది కదా. మాట్లాడడం ఈజీ అండి, కానీ గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసి చూపించడం అనేది చాలా కష్టం. ఆ పని ఆయన చేస్తున్నాడు, దాన్ని మెచ్చుకోవాలండి. అది ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఏదైతే మాట్లాడుతున్నారో ఒకసారి గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి చూడండి, తప్పేం లేదు. ఇప్పుడు చూసిన తర్వాత మీరు మాట్లాడారనుకోండి, ఎవరికి ఎంత మంచి జరుగుతుంది, ఎవరికి ఎంత చెడు జరుగుతుందని తెలుస్తుంది. పవన్ కళ్యాణ్కి ఏం తెలియదు, పేర్లు తెలుసు అని అన్నారు. పోనీ ఆయనకి ఏం తెలియదు, మీకు తెలుసు కదా. మరి మీరు ఎవరికి ఏం చేశారు? పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 2019 నుంచి 2024 వరకు కూడా 5 ఏళ్ల పాటు అధికారంలో లేకపోయినా ఎంతోమంది చేత మాటలు అనిపించుకొని 30 కోట్ల రూపాయలు 3,000 మంది ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతులకు పంచాడండి. ఈ దేశంలో ఏ రాజకీయ నాయకుడైనా పంచారా? ఈరోజు నీతి నిజాయితీ గురించి 100 మంది గొడ్డలు చింపుకొని మాట్లాడతారు, ప్రతి ఓడి విమర్శిస్తారే. ఎవడైనా కానీ జోబుల నుంచి 10 రూపాయలు తీసి ఇచ్చారా? ఇలా బయటికి వెళ్తే 50 లక్షల రూపాయలు ఇచ్చేస్తున్నాడు. మొన్న ఉగ్రవాద దాడిలో చనిపోయిన వ్యక్తికి 50 లక్షలు ఇచ్చాడండి. మరి అవన్నీ డబ్బులు కదా? ఎవరు డబ్బులు అండి ఇవి?
సొంత జోబులను ఖర్చు పెట్టడం అనేది చిన్న విషయం కాదండి. మనం విమర్శిస్తాం, ఎటువంటి వ్యక్తిని విమర్శించడం ఈజీ, కానీ సొంత డబ్బులు పెట్టి ఒకరికి మంచి చేయడం అనేది చాలా కష్టమండి. ప్రకాష్ రాజ్ గారు అన్ని విమర్శలు చేసినప్పుడు ఆయన కూడా చేసి చూపించారు అనుకోండి, ఓకే మీరు కూడా చేస్తున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ విమర్శించడంలో తప్పు లేదు అనుకోవచ్చు. మీరు చేసింది ఏమీ లేదు, అసలు మీరు తెలుగు వాళ్ళకి సంబంధం లేదు, మీరు తెలుగులో గొప్ప నటుడయ్యారు, మంచిది. మీ సినిమాలు మేము చూసాం, మీరు మంచి విలన్గా యాక్ట్ చేశారు, మీకు మంచి ప్రాముఖ్యత ఉంది, అంతే. అవకాశాలు లేక వీళ్ళ మీద మాట్లాడితే ఏమన్నా అటెన్షన్ వస్తుందా? ఇప్పుడు అవకాశాలు లేకపోవడం అనేది తప్పండి. ఇప్పుడు ఆయనకుండే ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆయనకుండే సినిమాలు ఆయనకున్నాయి. కాకపోతే ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్. ఆయన ఇంటర్వ్యూలో ఒకటి చెప్పారండి, నేను నాస్తికుడిని, నా భార్య హిందూ, నా తల్లి ఏమో క్రిస్టియన్ అని ఏదేదో మాట్లాడుతున్నారండి. బీజేపీ వాళ్ళు తొత్తుగా పలుకుతున్నారు, హిందూ మత రాజకీయాలు చేస్తున్నారని ఏదేదో మాట్లాడుతున్నారు. ఇవన్నీ సినిమాల కోసమనేం కాదండి. సినిమాలు అయితే ఆయన కావాల్సిన ఉన్నాయి, ఎందుకంటే ఆయన మల్టీ లాంగ్వేజ్లో చేయగలడు. దాదాపు 5-6 భాషల్లో పనిచేసే వ్యక్తి కాబట్టి ఆయనకి సినిమాలు ఉంటాయి. కానీ ఏంటంటే ఇదంతా కూడా తెలిసి తెలియని మాటలు. ఎవరో వచ్చి ఇంటర్వ్యూ అడిగారని చెప్పి ఆ ఇంటర్వ్యూ తీసుకున్నాడు ఒక నెగిటివ్ పర్సన్, ఇచ్చేవాడు కూడా ఒక నెగిటివ్ పర్సన్, అంతే తప్పితే అక్కడ ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేదు. ఆయన సినిమాలు లేకపోవడం అనుకోవడం పొరపాటు. ఇప్పుడు ఆయన చిన్న వ్యక్తి అని మనం అనకూడదు. ఆయనకుండే సినిమాలు ఆయనకున్నాయి. ఖచ్చితంగా ఆయనకి ఇప్పుడు ప్రజెంట్ ఎంత తక్కువ లేదన్నా కానీ కనీసం ఒక 5-6 సినిమాలు ఉంటాయండి. ఆ సినిమాల్లో మరి ఆయన ఖాళీ అయ్యారో లేకపోతే షెడ్యూల్ లేవో మనకు తెలియదు, కానీ ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అనేది కరెక్ట్ కాదు. అక్కడ ప్రశ్న అడిగేవాడు జస్ట్ ఆస్కింగ్ అంటే ఇక్కడ ప్రశ్న నీకు ఇద్దరు ప్రశ్నించుకునే ఏం సమాధానం వచ్చింది లాస్ట్కి? నేను అదే అన్నాను కదా, ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్ నెగిటివే. ఇప్పుడు ఆ ఇంటర్వ్యూ తీసినోడు, ఆ ఛానల్లోడు ఆయన పవన్ కళ్యాణ్ నెగిటివే, ఈ ఇచ్చినోడు ఇద్దరు నెగిటివే అండి. అర్థమైందండి, ఇద్దరు ఒకటే దొందే కాబట్టి అక్కడ ఇంటర్వ్యూ అయ్యిందండి. నువ్వు వేరు నేను వేరే అయితే వ్యతిరేకం అయితే ఇంటర్వ్యూ అవ్వదు కదా. అర్థమైందండి, వాళ్ళు ఇద్దరు ఒకటే కాబట్టి స్పెషల్గా వాళ్ళ ఇంటర్వ్యూలు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరు ఫేవర్గా ఉంటే వాళ్ళ ద్వారా డబ్బా కొట్టించుకుంటారండి. ఇప్పుడు వాళ్ళ ద్వారా అయింది. ఇప్పుడు ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ ఎన్ని ఇంటర్వ్యూలు తీసుకున్నా కానీ అక్కడ అయ్యేది ఏమీ లేదు, పవన్ కళ్యాణ్ పోయేది ఏమీ లేదు. ఓపెన్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్కి ఇలాంటి ఇంటర్వ్యూలు కానీ ఇలాంటి మాటలు కానీ ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు రాతలు ఎన్ని రాసుకున్నా కానీ ఓపెన్గా చెప్తున్నాడు. డిప్యూటీ సీఎంకి పక్కలో 2 ఇంటికి కూడా. నమస్తే అన్న. సో ప్రకాష్ రాజ్ గారు ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారికి అలాగే పక్క రాష్ట్రంలో ఉన్న విజయ్ గారికి వీళ్ళకి రాజకీయాలపైన అవగాహన లేదు, ఊరికే ఫాలోయింగ్ చూసుకుని వచ్చారంటే మాట్లాడారు. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ చెప్తా, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడో బ్యాన్ చేసింది ప్రకాష్ రాజ్ని. ఆయన ఇక్కడ మన తెలుగు ఇండస్ట్రీకి వచ్చి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే ఇది లేదు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు దేశం కోసం కాదు మన రాష్ట్రం కోసం చేయాలనుకోండి, ఇప్పుడు దేశం కోసం కూడా వెళ్తాడు. బట్ కాకపోతే మళ్ళీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేంత అర్హత ప్రకాష్ రాజ్ గారికి లేదు. అర్థమైందా? ఇప్పుడు ఎవరి గురించి అయితే మాట్లాడతారో వాళ్ళు కమెడీని అవుతారు. పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడి పెద్దవాళ్ళు అయిపోవాలని ట్రై చేసేవాళ్ళు ఎవరు? చిన్న స్థాయి వ్యక్తులు. అదొక్కటి మాత్రం నోట్ చేసుకోండి ఫస్ట్. ఇప్పుడు శ్రీరెడ్డి మాట్లాడింది ఏమేం తిట్టింది? అమ్మగారిని తిట్టింది. ఆంజనేయ అమ్మగారిని అనే మాట అయితే కాదు కదా అన్ని మాటలు. అర్థమవుతుందా? అది గుర్తుపెట్టుకోండి. నేను కూడా చెప్తున్నా, జై జనసేన. అది తెలంగాణలో అయినా ఆంధ్రాలో అయినా ఎప్పటికైనా జై జనసేన.